ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని మీరు చెప్పండి, నిన్ను స్తుతిస్తానయ్యా. కష్టమేమైనా గాని నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యమో. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై మేలులకై ఇంకా బిగ్గరగా స్తోత్రములయ్యా. దీవెనకై కృతజ్ఞతలు. మరొకసారి స్తుతులివిగో. మీ స్వరమెత్తి నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ఈ సమయంలో మీరు నోరు తెరిచి మీ జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమై ఆయనకి మనస్ఫూర్తిగా స్తోత్రములను చెప్పగలుగుతారా? ఎక్కడ కళ్ళు మూసుకుని మీ హృదయాన్ని తెరిచి దేవునికి స్తోత్రములు చెప్పండి. మీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఏదన్నా తెలుసా? అయితే చెప్పండి, నా జీవితంలో ఈ మేలు చేసావయ్యా, వందనాలయ్యా. మీ జీవితంలో దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడా? ఏ విషయంలో నిరూపించాడు నీ జీవితంలో నమ్మదగిన దేవుడని? ఏది చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. నువ్వు ఈ విషయంలో నమ్మదగిన దేవుడు ఉన్నావయ్యా, నువ్వు పలానా విషయంలో నా జీవితంలో నమ్మదగిన దేవుడు ఉన్నావయ్యా, నువ్వు జరిగించిన కార్యాలను నమ్మదగిన కార్యాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. మనస్ఫూర్తిగా చెప్పండి, స్వరము తెరవండి. ఈ స్థలమంతా స్తుతితో నింపబడాలి. ఇక్కడ ఆరాధికులు అంటే బిగ్గరగా దేవుని స్తుతించండి, బిగ్గరగా నోరు తెరిచి దేవుని మహిమపరచండి, బిగ్గరగా నోరు తెరిచి దేవుని ఆరాధించండి. వందనములు యేసయ్యా, వందనములు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. పరమ తండ్రి నీకు వందనాలు. ఇంకా స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి. స్తుతులు పైకి వెళ్తూ ఉంటే దీవెనలు దిగి వస్తున్నాయట. ఈరోజు కేవలం దీవెనలు కాదు, నువ్వు మొదటిగా నోరు తెరిచి స్తుతించండి, స్తుతించండి. నోరు తెరిచి బిగ్గరగా స్తుతించండి. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదం, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. అవును ప్రభా. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొనేదన్. ఓ దేవా, ఓ దేవా, నా దేవా నీవే నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ, నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా కానీ చెప్పగలుగుతామా?
చెప్పండి. మీ నోటి మాటలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. నోరు తెరిచి థ్యాంక్ యూ జీసస్ కూడా చెప్పలేనోడు నిజంగా దేవుని బిడ్డ. గ్రాటిట్యూడ్. 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 రోజులు అక్కడ ఈ అన్యుడే వచ్చాడా? దేవుని బిడ్డ అని చెప్తున్నా. నీవు నీ జీవితంలో కృతజ్ఞత లేదా? ఎక్కడ చెప్పండి, దేవా నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి దానికి వందనాలు ప్రభువా, వందనాలయ్యా, వందనాలు ప్రభువా, స్తోత్రములయ్యా. నా జీవితంలో ఎన్నో ఆపదల నుండి నన్ను తప్పించు, ఎంతో కీడు నుండి నన్ను తప్పించు, ఎన్నో పోరాటాల నుండి నన్ను విడిపించు, ఎన్నో స్థితిగతుల్ని నా జీవితంలో మార్చిన ప్రభువా నీకు వందనాలయ్యా. ఈరోజు నేను సజీవులు ఎక్కడ ఉన్నానంటే అది కేవలం నీ కృపే, నీ కనికరమే, నీ దయే, నీ ప్రేమే, నీ వాత్సల్యమేనయ్యా. నీకు వందనాలు ప్రభువా. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకువాడా, మేలు చేయు దేవుడవు. చూద్దామా. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము.